క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. అద్వితీయ దేవుడు, ఆశ్చర్యకరుడు అని నామముల కంటే హెచ్చైన ఘనుడు మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆగస్టు మాసము అంటేనే స్వాతంత్రం గుర్తొస్తూ ఉంటుంది భారతదేశంలో ఉండే మనకందరికీ. భారతీయులు కూడా ఇతర దేశాల్లో ఉన్న ఈ మాసంలో ఈ స్వాతంత్ర దినమును, ఇండిపెండెన్స్ డేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కొన్ని స్థలాల్లో మరి ఆ వారమంతా ఆ యొక్క సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఈ దినం నేను నిజ స్వాతంత్రము గురించి, ఈ దినం మన టైటిల్ స్వాతంత్రము లేదా నిజ స్వాతంత్రము, ద ట్రూ ఇండిపెండెన్స్ అన్న విషయాన్ని నేను మీతో మరి మీకు తెలియచేయాలని, మీరు ఆశీర్వదించబడాలని, మీరు ఆశీర్వదించబడి మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తా ఉన్నాను. ఒకలా అంటారేమో ప్రేక్షకులు, స్వాతంత్రం గురించి మాకు తెలుసండి, బట్ నిజ స్వాతంత్రము ఏంటిది, ఇంకో స్వాతంత్రం ఏంటిది? కొన్నిసార్లు అంటున్నాం మాకు డ్యూయల్ సిటిజన్షిప్. నేను డ్యూయల్ సిటిజన్షిప్ గురించి మాట్లాడటం లేదు, స్వాతంత్రం గురించి మాట్లాడటం లేదు. నిజ స్వాతంత్రం గురించి, నిజ స్వాతంత్రము నిజ దేవుని దగ్గరకు మనల్ని తీసుకొని వెళ్తుంది. నిజ స్వాతంత్రము పరలోక రాజ్యము, ఆనంద నగరము అనే ప్రాంతానికి మనల్ని, ఇట్స్ ఎ సీక్రెట్, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అన్న విషయాన్ని కూడా నేను మీతో ప్రస్తావిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా అపోజ్డ్ అయిన పౌలు, ఇవి బైబిల్లో ఉండే మాటలే. అపోజ్డ్ అయిన పౌలు కొన్ని పత్రికలు రాశాడు బైబిల్లో. ఆ పత్రికలన్నీ ఈనాటికి 2000 సంవత్సరాల క్రితం రాసిన పత్రికలు ఈనాటికి అనేక హృదయాలను మరి బలపరుస్తున్నట్టు నేను దేవసేవకునిగా మీకు తెలియచేస్తా ఉంటున్నాను. ఆ పత్రికల్లో ఒక పత్రిక గలతీ ప్రాంతంలో ఉండే ప్రజలకు లేదా గలతీయులకు రాసినట్లు మనము వాక్యంలో కూడా మనము చూస్తూ ఉంటున్నాం. గలతీ పత్రిక 1వ అధ్యాయములో ఈ విధంగా లిఖితం చేయబడింది. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును, నాతో కూడా సహోదరులందరిను గలతీయలో నున్న సంఘములకు శుభమని చెప్పి రాయినది. గలతీలో ఉండే ప్రజలకు ఆ ఉత్తరం లిఖితం చేసినట్లు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాను. ఆ పత్రికలో అంత కలిసి ఒక 5 అధ్యాయాలు, దాదాపు 6 అధ్యాయాల పత్రికలో ఉంటా ఉన్నాయి. ఈ 5వ అధ్యాయములో గలతీ పత్రిక 5వ అధ్యాయంలో అపోజ్డ్ అయిన పౌలు స్వాతంత్రం గురించి, అక్కడ నిజ స్వాతంత్రాన్ని గురించి అతడు పలికిన మాటలు మనకు కనిపిస్తా ఉంటున్నాయి. ప్రియ ప్రేక్షకులు, ఇది ఏది కోరుకుంటావు? స్వాతంత్రం కోరుకుంటావా? నిజ స్వాతంత్రం కోరుకుంటావా? మేము ఏది కోరుకోవాలన్నా దాన్ని ఎరిగి ఉంటే మేము తప్పకుండా ఏది కోరుకుంటామో తెలియచేయగలుగుతామండి. స్వాతంత్రం అనేది మాకు తెలుసు, కానీ నిజ స్వాతంత్రం ఇది నేను ఫస్ట్ టైము నేను వింటా ఉన్నాను. ఇది యూట్యూబ్లో ఏదో వింటా ఉంటాను. ఈ నిజ స్వాతంత్రము అన్న మాట వినిపించినప్పుడు ఇది ఏంటి అని వినడానికి నేను నా యూట్యూబ్లో ఇది వింటా ఉన్నాను. ప్రియ ప్రేక్షకులు, ఒకవేళ ఈ నిజ స్వాతంత్రం గురించి నీ విని గ్రహించి ఆ నిజ స్వాతంత్రం కావాలా అని ఆశిస్తా ఉంటే, అపోజ్డ్ అయిన పౌలు పత్రిక రాశాడు కానీ ఆయన ఈ నిజ స్వాతంత్రం ఇవ్వడు. కానీ ఏ మహాగణుడైన ప్రభు అపోజ్డ్ అయిన పౌలుకు నిజ స్వాతంత్రాన్ని ఇచ్చాడు, ఆయన మనకు కూడా ఇవ్వగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. ఏ పరిస్థితిలో నీవు వింటున్నావో నాకు తెలియదు. ఒకవేళ జీవితంలో ఓడింపు అన్న పరిస్థితి, లేదా వ్యాపారం అంతా నష్టం చేసుకొని ఉన్న పరిస్థితి,
లేదా ఉద్యోగ ప్రయాసం కొరకు అనేకమైన పరీక్షలు ఇవన్నీ రాసాం, దగ్గరికి వచ్చి ఆ ఉద్యోగాలు పొందలేని పరిస్థితి, లేదా ఎవరో నువ్వు నమ్మి వారికి ఏదో ద్రవ్యం ఇచ్చావు, ఆ ద్రవ్యం మరి నీకు తిరిగి రాలేదు, ఆ పరిస్థితులలో ఉన్నావా, ఏ పరిస్థితితో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఉచితంగా నిజ స్వాతంత్రం మనకు ఇస్తాడు. ఆ ప్రాంతంలో నిజ స్వాతంత్రం కలిగిన ప్రాంతంలో అక్కడ ఎల్లప్పుడూ సంతోషము ఆనందమే ఉంటుందని కూడా దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది. అపోజిడైన పౌలు అంటా ఉన్నాడు, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి అని అపోజిడైన పౌలు గలతీలో ఉంటున్న సంఘస్థులకు అతడు పలికిన మాట మనకు కనిపిస్తా ఉంటుంది. ప్రియ ప్రేక్షకులు, ఈ పత్రిక వారికి రాసే సమయంలో వారు కూడా నిజ స్వాతంత్రం పొందారు, కానీ కొంతమంది ఆ నిజ స్వాతంత్రం నుంచి మరి వెనుకకు వెళ్ళిపోయినట్టు వాక్యం కూడా తెలియచేస్తా ఉంది. వారిని బలపరచడానికి కూడా అపోజిడైన పౌలు ఈ పత్రిక రాశాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. ఏమంటా ఉన్నాడు? మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఒకనాడు మనము ఆ పాపము అనే దాస్యం కింద చిక్కుకొనిన వారంగా ఉండినాం. ఆ దాస్యము అనే పాపం కింద చిక్కుకొనిన మనలను ఈ పాపం అనేది పరిపక్వమై వాక్యమే సెలవిస్తూ ఉంటుంది. ఈ యొక్క పాపం అనేది పరిపక్వమై మరి మరణమును కంటుంది అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ అర్థాలు అన్నీ తెలుసుకోవాలంటే కొన్నిసార్లు కష్టం, కానీ ఒక్కొక్కటి మనం గ్రహించగలిగితే పరలోక వైభవాన్ని మనము పొందుతామని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ లోక సంబంధమైన స్వాతంత్రాన్ని మనము పొందాం. ఈ లోక స్వాతంత్రం ప్రభు అందరికీ ఇచ్చాడు. 1947 సంవత్సరంలో మరి బ్రిటిష్ పరిపాలన నుంచి ప్రభు మనకందరికీ నిజ స్వాతంత్రాన్ని మరి మనం పొందినట్లు వాక్యములో చూస్తూ ఉంటున్నాం. ప్రియ ప్రేక్షకులు, అనేక దేశాలకు స్వాతంత్రం కలిగింది, ఇండిపెండెన్స్ కలిగింది. మీ దేశాన్ని మీరే పరిపాలించుకొనుడి అన్న స్వాతంత్రం కలిగింది. అపోజిడైన పౌలు ఆ స్వాతంత్రం గురించి మాట్లాడటం లేదు. పాపమనే బానిసత్వం నుంచి మనం విడుదల పొందాం. ఇతర బ్రిటిష్ వారి నుంచి బానిసత్వం నుంచి మనం విడుదల పొందాం. అపోజిడైన పౌలు పాపమనే బానిసత్వంలో ఉన్న మనలను దేవాది దేవుడే ఆయన పేరట యేసు క్రీస్తు ప్రభు అని ఆయనకు పేరు ఉంటా ఉంది. రక్షకుడు అన్న మాట కూడా మనకు కనిపిస్తా ఉంటుంది. ఈ యొక్క పాపం అనే బానిసత్వంలో ఉన్న మనల్ని విడిపించడానికి ఎవరు కూడా ఎలాంటి త్యాగం దేశాన్ని రక్షించడానికి కొంతమంది తమ జీవితాలను త్యాగం చేశారు. కానీ పాపము నుంచి విడిపించడానికి ఎవరు కూడా త్యాగం చేసిన వారు విడిపించలేరు. మానవులంతా పాపము చేసిన వారే. అందుకే పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కృపను పొందలేకపోతున్నారని కూడా వాక్య సెలవిస్తా ఉంటుంది. పాపము వలన వచ్చు జీతమట మరణం, అయితే దేవుని కృపావరం నిత్య జీవము. నీకు నాకు పాప విముక్తి కలగజేసి పాపం అనే బానిసత్వం నుంచి విడిపించి నిత్య జీవమును ప్రసాదించడానికి జీవాధిపతి అయిన, ఎందుకు ఆ మాట నేను ప్రస్తావిస్తున్నానంటే జీవాధిపతి అయిన అని ఆయన ఆది నుంచి భూమి ఆకాశములు సృష్టింపబడక ముందే ఆయన ఉన్న దేవుడు
దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయనే మనకు జీవం ఇచ్చిన దేవుడిగా ఉంటున్నాడు. మొదటి పుస్తకం 66 పుస్తకాల్లో మొదటి పుస్తకమును ఆది యందు ఉంది కాబట్టి ఆది కాండము అన్న పేరు అక్కడ లిఖితము చేయబడి ఉంటుంది. దేవుడు అంతా సృష్టిని చేశాడు, చాలా బాగుంది అనుకున్నాడు. ఎవరు అనుభవిస్తారని చెప్పి అదే దేవుడు మన మానవులను మన స్వరూపములో చేయుదము అన్నాడు. దేవుడు మానవులమైన మనల్ని తన స్వరూపంలో చేయడమే కాకుండా ఆ దేవుడు తన జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని వాక్యం సెలవిస్తుంది. ఆయన జీవం ఇచ్చిన దేవుడు కాబట్టే ఆయనకు జీవాధిపతి అన్న పేరు కూడా వస్తా ఉంది. ఈ జీవాధిపతి అయిన దేవుడు మానవుడు పాపం వలన పాపం అనే బానిసత్వంలో పడ్డాడు. ఇక పాపం అనే బానిసత్వం నుంచి బయటికి రావాలంటే రక్తము చిందించబడాలి. పశువుల యొక్కయు జంతువుల యొక్కయు లేదా ఇంకా ఏదో పక్షుల యొక్క రక్తము మానవుని పాపము నుంచి విడిపించదు. పరిశుద్ధ రక్తమే పాపము నుంచి ఆ పరిశుద్ధ రక్తము మానవుల్లో లేదు, జంతువుల్లో లేదు. కాబట్టే పరిశుద్ధుడైన దేవుడు, పరమందుంటున్న దేవుడు మానవాళి యొక్క పాప బానిసత్వం నుంచి విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన నరరూపము దాల్చినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ఈ లోకానికి ఆయన నరుడుగా జన్మించాడు. సింహాసనం, పరమందుంటున్న సింహాసనం విడిచిపెట్టాడు. అంతేకాకుండా వైభవాన్ని విడిచిపెట్టి భూమి మీద సామాన్య మానవుడిగా జన్మించాడు. ఎక్కడ జన్మించాడు అంటే ఆయనకు సత్రములో స్థలములు ఎక్కడ స్థలం దొరకలేదండోయ్. ఆయనను పశువుల పాకలో ఆయన జన్మించినప్పుడు పశువుల పాకలో పరుండబెట్టిది. ఎంతగా తగ్గించుకున్నాడు. పాపం అనే బంధకము నుంచి విడిపించి మనకు నిజ స్వాతంత్రము ఇవ్వడానికి దేవాది దేవుడు తన్ను తాను తగ్గించుకొని, ఇంకో పత్రికలో ఫిలిప్పు పత్రికలో ఈ విధంగా 2వ అధ్యాయంలో అంటాడు, తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొనెను అన్న మాట అక్కడ కనిపిస్తా ఉంటుంది. హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద మ్యాన్ కైండ్. మానవుడు పాప బంధకములలో ఉంటే నరకానికి వెళ్తాడని చెప్పి పాప బంధకముల నుంచి విడిపించడానికి పరమాత్ముడైన దేవుడు నరరూపము దాల్చి ఆనాడు ఆయనను ఆ కొయ్య మీద 6 గంటలు 3 శీలల మీద ఆయనను కొట్టేసేసి ఆయనను వేలాడదీసినప్పుడు దేవుని కుమారుడు ఒక్క మాట సెలవిస్తే చాలు అంత ఇదైపోతా ఉంటుంది, అంత నష్టం కలుగుతుంది. కానీ ఆ దేవాది దేవుడు ఆ యొక్క సిలువ మీద చక్కని 7 మాటలు పలికాడు. మొదట అంటాడు, వీరిని క్షమించు అంటాడు. 6వ మాటలో, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, నువ్వు ఇచ్చిన పని నేను జరిగించాను. పాప బానిసత్వము నుంచి మానవుని నేను విడిపించడానికి నా రక్తము చిందించాను. ఇదిగో నా ఆత్మ మరి నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంది అని ఆ పరమాత్ముడైన తండ్రికి తన ఆత్మను ఆయన అప్పగించాడని వాక్యం సెలవిస్తా ఉంటుంది. ఈ దినము ప్రశ్న, నిజ స్వాతంత్రము పొందిన వ్యక్తిగా ఈ వాక్యం వింటా ఉన్నావా? నిజ స్వాతంత్రం పొందిన నీవు దాస్యమనే కాడి కింద, పాపమనే దాస్యమనే కాడి కిందికి ఒకవేళ వెళ్ళావేమో, లోకాశలు నిన్ను మరొకసారి నిన్ను గుంజేసాయేమో. ఇది మరి మేము ఈ యొక్క 15వ తారీఖు ఉదయం దాదాపు 4 గంటలు, ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు క్షమించండి, మేమందరం కలిసి పాపము నుంచి విడుదలయ్యమని అనేకుల కొరకు మేము ప్రార్థన చేసి, ఏ పరిస్థితిలో ఉన్నావో తెలియదు, నీకుండేదంతా పోగొట్టుకున్నాము, నీకుంటున్న ధనము ఆస్తి అంతా పోగొట్టుకున్నాము, ఎవరికో నీ జీవితాన్ని అప్పగించేసి మరి ఈ యొక్క లోకాశలు నీలోనికి వచ్చేసాయేమో. ప్రభు అంటా ఉన్నాడు, దాన్ని నువ్వు విడిచిపెట్టేసే. పాపం అనే బానిసత్వం నుంచి విడిపించడానికి లోకానికి వచ్చి నేను త్యాగం చేశాను. నిన్ను విడిపించి నేను మరి ఒకసారి నిజ స్వాతంత్రం, ట్రూ ఇండిపెండెన్స్ నేను నీకు ఇస్తాను. ఆశిస్తున్నావా?
ఈ లోకం అంటే 70 సంవత్సరాలు బతికితే, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అది ఆలస్యమే, దుఃఖమే అంట. నేను ఈ మాటలన్నీ ఇప్పుడే విన్నానండి. నాకు నిజ స్వాతంత్రం కలాలి. ఈ భూమి మీద నిజ స్వాతంత్రం కాదు, స్వాతంత్రం దొరికింది. నిజ స్వాతంత్రం పరలోకములో ఉంది, పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఉంది. నీవు ఒకవేళ అయ్యా నువ్వు నిజ స్వాతంత్రం ఇచ్చే దేవుడవట, నీవు నాకు కావాలంటే ఆయన వచ్చి నీ పాప జీవితాన్ని తొలగిస్తాడు, నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు. నీవు ఆ నిజ స్వాతంత్రం పొంది ఆయనతో కూడా నిత్య రాజ్యములో ఉంటావు. నాకు దేవుడు కావాలని ఆశిస్తున్నావా? ఆశిస్తుంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, అపోజిడైన పౌలు నిజ స్వాతంత్రం గురించి మాట్లాడు. ఈ లోక సంబంధమైన స్వాతంత్రం కొన్ని సంవత్సరాలే మాకు ఉంటుంది, కానీ నిజ స్వాతంత్రం నిరంతరము మాకు ఉంటుంది. నిరంతరం మాకు సంతోషం, ఆనందం. ఆ యొక్క నిజ స్వాతంత్రం నాకు కావాలని ఎంతమంది అయితే కోరారో వారి హృదయాలలో మీరు కార్యాన్ని జరిగించమని, ఎవరికి ఏ బాధలు, వేదనలు, దుఃఖములు, నిరుత్సాహాలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కాళ్ళ కీళ్ళ నొప్పులు ఏవి ఉన్నా వాటి నుంచి విడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని బహుగా దీవించునుగాక. ఇశ్రాయేలీయులను నడిపించావు, యెహోషువను పిలిచావు.